హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నవరత్న పిఎస్యు నుంచి ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రొబేషనరీ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 175 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే ప్రొబేషనరీ ఇంజనీర్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 109 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ సిఎస్ వాళ్ళకి 42 పోస్ట్స్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 14 పోస్ట్స్. అండ్ మీ శాలరీ చూసుకున్నట్టయితే మీకు సిటీసీ 13 lakhs ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మీ ఏజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఏజ్ ఫర్ జనరల్ క్యాండిడేట్ వుడ్ బి 25 years. అలాగే కేటగిరీకి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఏ పోస్ట్కి వాట్ ఈస్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. సో ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఎవరైతే బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఈసీఈ, అలాగే ఎలక్ట్రానికల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేస్తుంటారో దే కెన్ అప్లై ఫర్ ప్రొబేషనరీ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. అండ్ మెకానికల్లో వస్తే ఎవరైతే ఇంజనీరింగ్ మెకానికల్ బ్రాంచ్లో చేస్తున్నారో వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ దిస్ 109 posts ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్. ఇంకా సిఎస్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ 42 posts విచ్ ఈస్ అండర్ సిఎస్ కేటగిరీ. ఇంకా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిబ్లీ, ఎవరైతే ట్రిబ్లీలో బీటెక్ చేస్తున్నారో వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ దిస్ 14 posts ఇన్ ట్రిబ్లీ కేటగిరీ. రిజర్వేషన్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 139 posts, ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 34 posts, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 91 posts, ఎస్సీ వాళ్ళకి 51, ఎస్టీ వాళ్ళకి 25. సో ఓవరాల్ టోటల్ 340 posts ఆల్ ఓవర్ ఇండియా. ఏజ్ క్రైటీరియా చూస్తే 25 years మ్యాక్సిమం ఏజ్ ఫర్ అ జనరల్ కేటగిరీ స్టూడెంట్. అండ్ 5 years రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్, 3 years ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, అలాగే 10 years ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ. సో మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే బెంగళూరు, గాజియాబాద్, పూణే, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచ్కుల హర్యానా, కోట్ ద్వారా ఉత్తరాఖండ్ అండ్ నవీ ముంబై మహారాష్ట్ర. అప్లికేషన్ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి 14/11/2025. అండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 1180 rupees ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి నో ఫీజ్. సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లై చేస్తారో సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ సిబిటి టెస్ట్లో మినిమం 35% క్వాలిఫికేషన్ ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు ప్రొవిజనలీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. సో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 100 టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 21 జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. సో ఎవ్రీ క్వశ్చన్ 1 mark, అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/4 marks నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. That's it guys. Subscribe to our channel for all the latest job notification and job information. Thank you friends.